హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరితో హోమ్ మేడ్ బ్రష్ అనేది తయారు చేసి చూపిస్తున్నానండి. పెయింటింగ్ వేసుకునేందుకు బ్రష్ కావాలి అని చాలామంది అడిగారు. సో అందుకని ఈరోజైతే ఈ హోమ్ మేడ్ బ్రష్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. బయట మనము 10 రూపాయలు అలా పెట్టాలి చిన్న బ్రష్కి అయినా కూడా. దానికన్నా కూడా ఇంట్లో ఉండే పరక తీసుకొని అందులో ఒక స్టిక్ లాగా ఉండేది ఒకటి పక్కకి తీసేసుకొని ఈ విధంగా మనకి పల్చగా చిన్న చిన్నవి ఎక్కడైతే ఉంటాయో అవంతా కూడా పరకవి అక్కడి వరకు మనము నీట్గా తీసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఒక పెన్ తీసేసుకొని ఆ పెన్కి ఇక్కడ మనకి ఫస్ట్లో ఇంకా మనకి రీఫిల్ వచ్చే దగ్గర ముక్క అనేది ఉంటుంది కదండి, ఆ హోల్లో మనము దీన్ని సెట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. జస్ట్ మనము ఇంట్లో ఉండే పరకతో ఈ విధంగా చేసి ఇచ్చామంటే మనకి లేనప్పుడు బయటికి వెళ్ళి తీసుకునే ఖర్చు కూడా మనకు తగ్గిపోతుందండి. ఆ శ్రమ అనేది తగ్గుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా హోల్లో నుంచి మీకు ఎన్ని పడతాయో అన్నీ మీరు ఇందులో నుంచి పెట్టుకోవాలండి. ఇలా మనం కొంచెం దీనికోసం టైం స్పెండ్ చేసామంటే ఒక 2-3 మినిట్స్ మనకి సెట్ అయిపోతుంది. ఇవి కొంచెం మనకు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి పట్టే అన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అన్నీ సెట్ చేసేసుకున్నాను. దీనికి ఎన్ని సరిపోతాయి అనుకుంటే అన్నీ చూసుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడ కొంచెం పడుతాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా మనం లోపలికి నెట్టినట్టుగా చేసామంటే కొంచెం కొన్ని వెళ్తాయి కదా లోపలికి. సో ఆ విధంగా మీరు కొంచెం టైట్గా వచ్చే విధంగా మీరు సెట్ చేసేసుకోండి ఈ చీపురునైతే. చూడండి, ఈ విధంగా నేను మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడైతే మనకి ఇక్కడ సరిపోయేవన్నీ తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్లో కింద ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఉండేది అదంతా కట్ చేసేసుకొని మళ్ళీ ఈక్వల్గా ఇలా వెనక్కి లాక్కుంటున్నానండి. అలాగే ఇక్కడ మీకు ఎంత పొడవు కావాలనుకుంటారో అంత పొడవుగా మీరు కట్ చేసుకోండి. మనకి ఇంత పొడవు కూడా అవసరం లేదు. మనం ఇది లోపలికి కొంచెం లాగినట్టుగా తీస్తాం కాబట్టి మనకి ఇది ఈ పొడవు అయితే సరిపోతుందండి. మనకి పిల్లలకి బ్రష్ చేసుకునేందుకు కంఫర్ట్గా ఉండేందుకు ఈ పెన్లోనే మనం ఇలా సెట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, బ్రష్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో ట్రై చేస్తాను కాబట్టి. ఇక్కడ నేను పెయింటింగ్ కలర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ బ్రష్తోనే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా మనకి బ్రష్తో మనము బయట తీసుకునే బ్రష్ ఎలా అయితే యూజ్ అవుతుందో యాజ్ ఇట్ ఈస్ మనకి 100% అలాగే యూజ్ అవుతుందండి. మీరు బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు పిల్లలు కూడా యూజ్ అవుతుంది కదా, మనీ అనేది కూడా సేవ్ అవుతుంది. ఇంకా మీకు ఇలాంటి ఐడియాస్ కావాలంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. నాకు తెలిసినవి నేను యూజ్ చేసేటివి అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తాను తప్పకుండా. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, యూస్ఫుల్ అయితేనే. ఇంకా రేపటి వీడియోలో హోమ్మేడ్ క్రేయాన్స్ అడిగారు, ఛాలెంజ్ అయితే ఇచ్చారండి. హోమ్మేడ్ క్రేయాన్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేస్తాను.